నమస్తే. నేను మీ కూరమారావు నారాయణ శెట్టి. అయితే గత 2 రోజుల క్రితం గరికపాటి నరసింహారావు గారు పొరపాటున నోరు జారి ఒక మాట అన్నారు. అయితే అతను ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాడు. దాంట్లో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లు ఆయనకు తెలుసు కాబట్టి వాటిని ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో కొన్ని మాటలు దొర్లాయి. అయితే దీనికి కొంతమంది అత్యుత్సాహం చూపిస్తూ అతని మీద ఆగ్రహాన్ని గతం నుంచిలో ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి ఆగ్రహాన్ని ఈరోజు ఈ వంకతో అతని మీద చూపించటం. గుడ్డు తినకపోతే చచ్చిపోతారా, గుడ్డు తినకపోయినా బతకొచ్చు, ఆ విషయం కూడా మీరు గ్రహించాలి. మన పురాణాల్లో రాముడు, భీముడు, అట్లాగే అర్జునుడు ఎలాంటి మహాబలశాలులు ఉన్నారు. అలాగే మన పూర్వం కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు ఈ గుడ్లు మాత్రమే తిని బతకలేదు వాళ్ళు. మన పోషకాలు గుడ్లు, నాన్ వెజ్, చికెను, మటన్ కంటే కూరగాయల్లోనే ఎక్కువ ఉంటాయి. ఆ విషయం మీరు మర్చిపోకూడదు. మీరు ఎప్పుడైనా మీకు ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ల ముందు మీకు పళ్ళు, ఫలాలు, ఆకుకూరలు తినమని చెప్తారు, కానీ గుడ్లు, చికెను, మటను తినమని ఏ డాక్టర్ చెప్పడం. అవి మోతాదులో మాత్రం తినమంటాడు. ముఖ్యంగా అయితే మాత్రం పోషకాలు ఉండేటువంటి ఆకుకూరలు ఇటువంటివే తినమని చెప్తారు. పళ్ళు, ఫలాలు ఇవి మాత్రం తినమని చెప్తారు. ఎందుకంటే అత్యధిక పోషకాహాలు ఉండేది వీటిల్లోనే. కొంతమంది శాస్త్రవేత్తలు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలామంది ఊబకాయం లాంటి సమస్యలకి కారణం ఈ నాన్ వెజ్ అని. అది మరి వారు మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అప్పుడేం చేశారు? ఆ రోజు కనబడలేదా, వినబడలేదా? ఎందుకంటే పాతది ఒక సామెత కూడా ఉంది, ఆకులు తినే మేకలు కొండలు ఎక్కుతున్నాయి, ఆ మేకలను తినే మనుషులు మంచాలు ఎక్కుతున్నారని. కేవలం గుడ్లు మాత్రమే తిని అందరూ బలంగా బతకట్లేదు. అలాగే అన్ని జీవులు కూడా గుడ్లు మాత్రమే తిని బతకట్లేదు. అయినా ఇప్పుడు ఉన్నటువంటి గుడ్లకి గతంలో ఉన్నటువంటి గుడ్లు కూడా చాలా తేడా ఉంది. గుడ్డు బలం అన్నది ఒకప్పుడు ఉన్నటువంటి గుడ్లు, ఇప్పుడు ఉన్నటువంటి గుడ్డు కానీ చికెన్ కానీ అన్నీ కూడా అంతా కల్తీమయం, అంతా కూడా కెమికల్ మయం. ఆ ఉద్దేశంతో ఆయన అన్నారు. కాబట్టి ఎటువంటి వ్యక్తికైనా ఒక సందర్భంలో కొంచెం మాట తొలుతుంది. కానీ ఆయన ఆ వృత్తి నుంచి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి లోపల ఆయన ఆవేదనలో కొంచెం మాట్లాడే విధానం ఇంత రియాక్షన్ అయితే అవసరం లేదని తెలియజేస్తున్నాను. జై హింద్.